మార్వెలస్ ఎపిక్ స్టోరీస్ కి స్వాగతం. విక్రమార్క బేతాళ కథలు. ఒక రాజు, ఒక బేతాళుడు. జ్ఞానాన్ని పరీక్షించే కథ. రెండో భాగం ప్రారంభం. కథ చివర వచ్చే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళకండి. నందిపురం అనే పట్టణం ఉండేది. వేద పారంగతులైన విప్రులు, శత్రుభయంకరులైన క్షత్రియులు, విశేషముగా వ్యాపారం చేసే వైశ్యులు, సత్ప్రవర్తన శూద్రులు ఎంతోమంది ఉండేవారు. ఆ పట్టణంలో విప్రులలో చంద్రవర్ణుడనేవాడు ఉండేవాడు. అతను చాలా అందమైనవాడు. అతను 4 వేదాలు, 18 పురాణాలు, 6 శాస్త్రాలు, ఎన్నో గాథలు చదివినా తృప్తి లేక ఇంకా ఎన్నో విద్యా రహస్యాలు తెలుసుకోవాలని దానికోసం తగిన గురువును వెతుక్కుంటూ ఒక మంచి రోజు చూసుకుని ఇల్లు వదిలి బయలుదేరాడు. ఎన్ని దేశాలు తిరిగినా చంద్రవర్ణుడికి తనకు విద్య నేర్పగల గురువు కనిపించలేదు. చివరికి నిరాశతో తన గ్రామానికి వెళ్లటానికి బయలుదేరాడు. తన ఊరు వచ్చేదారిలో చాలా దూరం నడిచి ఉండటం వల్ల, తగినంత ఆహారం లేకపోవడం వల్ల నడవలేకపోతూ నడుస్తున్నాడు. కొంత దూరం నడిచేసరికి అతనికి బాగా దాహం అవుతూ ఉండటం వల్ల ఎక్కడైనా నీరు దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటే చంద్రవర్ణుడికి కొంత దూరంలో ఒక తటాకం కనిపించి వెంటనే అక్కడికి వెళ్లి చేతులు కాళ్ళు కడుక్కుని కడుపు నిండా నీరు తాగాడు. ఒడ్డుకు చేరిన తరువాత ఒక పెద్ద రావి చెట్టు కనిపించింది. ఇక్కడ కొంచెం సేపు నిద్రపోయిన తర్వాత వెళ్తాను అనుకుని చెట్టు కింద తల కింద చెయ్యి పెట్టుకుని నిద్రపోయాడు. చల్లగాలికి ఒళ్ళు తెలియకుండా నిద్రపట్టేసింది. ఆ రావి చెట్టు మీద చాలా కాలం నుంచి ఒక రాక్షసుడు నివాసం ఉంటున్నాడు. ప్రతిరోజూ మధ్యాహ్నం రాక్షసుడు మానవ రూపంలో చెట్టు దిగి వస్తూ ఉంటాడు. ఆ వేళ కూడా అలాగే వచ్చి నిద్రపోతున్న చంద్రవర్ణుణ్ణి చూసి వెళ్ళాడు. కొంచెం సేపటి తర్వాత మరలా ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. అప్పుడు కూడా అలాగే చెట్టు కింద పడుకుని ఉన్న చంద్రవర్ణుణ్ణి చూసి ఇతన్ని నిద్రలేపి విషయం ఏమిటో తెలుసుకోవాలని అతన్ని నిద్రలేపాడు. కళ్ళు తెరిచిన చంద్రవర్ణుడు తన ముందు నిలబడిన మహా తేజస్వి అయిన రాక్షసుణ్ణి చూసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ నమస్కరించాడు. అప్పుడా రాక్షసుడు, ఓ బ్రాహ్మణుడా, నువ్వెవరివి? నీదే ఊరు? మానవులంతా సంచరించటానికి భయపడే ఈ నిర్జన ప్రదేశానికి నీవెందుకు వచ్చావు? ఇక్కడెందుకు నిద్రపోతున్నావు? నీ వృత్తాంతం ఏమిటి? అని ప్రశ్నలు కురిపించాడు. చంద్రవర్ణుడు చాలా వినయంగా తన కథ చెప్పాడు. తిరిగి చాలా అలసిపోవడం వల్ల ఒళ్ళు మరిచి నిద్రపోయి తమ రాకను గమనించలేకపోయాను. నా తప్పుని క్షమించండి అని ఆ రాక్షసుణ్ణి వేడుకున్నాడు. అతని కథ విన్న రాక్షసుడికి అతనికి విద్యలో ఉన్న ఆసక్తికి విస్మయం కలిగింది. చంద్రవర్ణ, నువ్వు చాలా బుద్ధిమంతుడివి. నీకు విద్యలో కల ఆసక్తి మెచ్చుకోదగ్గది. ఎన్నో చదివినా ఇంకా తెలుసుకోవాలని గురువు కోసం దేశదేశాలు తిరిగావు కదా. అయినా నీ ప్రయత్నం ఫలించలేదు కదా. నీ మీద నాకు జాలేస్తోంది. నువ్వడక్కుండానే నీకొక ఉపకారం చేయదలుచుకున్నాను అన్నాడు రాక్షసుడు. దానికి చంద్రవర్ణుడు, మహాప్రసాదం అన్నాడు. తరువాత రాక్షసుడు తన గురించి ఇలా చెప్పసాగాడు. చంద్రవర్ణ, నా రూపం చూసి నన్నొక ఋషిగా అనుకుని ఉంటావు. కానీ నేనలాంటి గొప్పవాణ్ణి కాదు. ఇది నా అసలు రూపం కాదు. కామరూప విద్యను ఎరిగిన నేను నువ్వు నన్ను చూసి భయపడతావని మనుష్యరూపం ధరించానే తప్ప నా నిజరూపం చాలా భయంకరమైనది. నేనొక బ్రహ్మరాక్షసుణ్ణి. అన్ని విద్యలతో పాటు పరకాయ ప్రవేశం వరకు సకల విద్యలూ నేర్చుకున్న మహావిద్వాంసుణ్ణి. ఎందరో ప్రసిద్ధులైన పండితులందర్నీ వాదంలో ఓడించి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించి గర్వంతో మిడిసిపడేవాణ్ణి. నాకు తెలియని విద్య ప్రపంచంలో లేదు. ఒకనాడు వేదాంతం జరుగుతున్నప్పుడు నేనొక మునివర్యుడి మాట వినక తిరస్కరించి వేళాకోళం చేశాను. అందుకతను కోపగించి, నువ్వు విద్యాగర్వంతో తరతమ భేదాలు తెలుసుకోకుండా నన్ను హేళన చేశావు కనుక బ్రహ్మరాక్షసుడివై ఉండు. నీ విద్య నిరుపయోగమగుగాక అని నన్ను ఘోరంగా శపించాడు. నా ప్రవర్తనకు పశ్చాత్తాపపడి ఆ మునికి నమస్కరించి, మహాత్మా, పాండిత్యం ఉన్నా ఉచితానుచితాలు పాటించకుండా మిమ్మల్ని చులకన చేశాను. నా అజ్ఞానాన్ని మన్నించండి. నా మీద కరుణించి నా నేరాలను క్షమించి శాపవిముక్తి అనుగ్రహించండి అని వినయంగా ప్రార్థించాను. తరువాత ఆ ఋషి కోపం వదిలి కనికరించి, నా శాపం అనుభవించక తప్పదు. బ్రహ్మరాక్షసుడివై కొన్నాళ్లున్నాక విద్యార్థి అయిన ఉత్తమ బ్రాహ్మణుడు ఒకడు నువ్వున్న చోటికి తనంతట తానే రాగలడు. అతనికి నీ చరిత్ర చెప్పి విద్యా రహస్యాలు ఉపదేశిస్తే నీ రాక్షసత్వం పోతుంది. అప్పటికీ నీ ఆయువు కూడా పూర్తయి స్వర్గానికి వెళ్తావు అన్నాడు రాక్షసుడు. మునీశ్వరుడు చెప్పిన బ్రాహ్మణుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నాను. నా శాపం తీరే సమయం రాబట్టే
దేవుడు నిన్నిక్కడికి పంపాడు. బ్రాహ్మణోత్తమ, ఇదే నా చరిత్ర. నువ్వు ఏ విద్యలు కోరుకుని దేశదేశాలు తిరిగి నిరాశ చెందావో ఆ కోరికను నేను నీకు సంపూర్ణంగా సిద్ధింపచేస్తాను. నేను నీకు విద్యాదానం చేస్తే నేను శాప విముక్తున్నవుతాను. నువ్వు నా దగ్గర చదువుకుంటున్నంతకాలం నేను మానవాకారంతోనే కనిపిస్తాను అన్నాడు రాక్షసుడు. అది వినగానే చంద్రవర్ణుడికి ఆశ్చర్యం, భయం, సంతోషం కలిగాయి. రాక్షసుడి ముందు తల వంచుకుని, అయ్యా, అల్పుడనైన నా మీద మీకు అభిమానం కలగటం నాకు పూర్వజన్మ పుణ్యఫలమే. నేను అనుకోకుండా నాకు మహాశక్తి సంపన్నులైన మీరు గురువుగా లభించి విద్యాదానం చేస్తామంటే అంతకంటే నాకు మహదానందం ఏముంది. మీకు శిష్యుడినయ్యే భాగ్యం నాకు కలిగించండి అని వేడుకున్నాడు. చంద్రవర్ణుడి వినయానికి, భక్తికి మెచ్చిన రాక్షసుడు, నేను నీకు సకల విద్యలు చెబుతాను, కాని ముందుగా నువ్వు కొన్ని పద్ధతులు పాటించాలి అని చెప్పాడు. అప్పుడు చంద్రవర్ణుడు, ఆ పద్ధతులేమిటి గురువర్యా అన్నాడు. విద్యాభ్యాసం మొదలుపెట్టింది మొదలు నువ్వు 6 నెలలపాటు ఆహారము, నిద్ర మానేయాలి. ప్రతిరోజూ నేను ఒక రావి ఆకు మీద పాఠం రాసి నీకిస్తూ ఉంటాను. దానిని నువ్వు శ్రద్ధగా చదివి అప్పగించాలి. ఇలా చేస్తే నీకు 6 మాసాలలో అన్ని విద్యలందు నీకు పరిపూర్ణ పాండిత్యం లభిస్తుంది. ఈ నియమాలు పాటించకపోతే నీకు విద్య లభించదు అని చెప్పాడు రాక్షసుడు. ఆ నియమాలు పాటించటానికి చంద్రవర్ణుడికి ధైర్యం చాలలేదు. 6 నెలలపాటు ఆహారము, నిద్ర మానేయటం ఎవరితరం? అయ్యో, ఈ వ్రతం ఆచరించలేను, ఎలా అని ఆలోచిస్తూ ఉండటంతో, చంద్రవర్ణ, ఆహార నిద్రలుండవని అధైర్యపడుతున్నావా? దానికి నేనొక ఉపాయం చెప్పి నీకు కష్టం లేకుండా చేస్తాను అని రాక్షసుడు ఒక ఔషధం తెచ్చి, దీనిని తిను. ఆకలి, నిద్ర, దాహం, శ్రమ ఏమీ ఉండవు. అంతేకాదు, ఉత్సాహంగా ఉంటుంది అన్నాడు. ఆ బ్రాహ్మణుడు సంతోషిస్తూ దానిని భుజించాడు. తరువాత మరుసటి రోజు రాక్షసుడు చెట్టు దిగి చెరువులో స్నానం చేసి తన విధులు పూర్తి చేసుకుని అతనికి కొత్త పాఠం చెప్పి పోయేవాడు. అప్పుడు మిగిలిన సమయంలో కనిపించేవాడు కాదు. చంద్రవర్ణుడు రావి ఆకుల మీద శ్లోకాలు రాసిచ్చిన రావి ఆకులు తీసుకుని పాఠం అప్పగించి వాటి అర్థమూ, రహస్యాలు మొత్తం కూలంకషంగా తెలుసుకునేవాడు. అలా 6 నెలల్లో చంద్రవర్ణుడు పట్టుదలతో బ్రహ్మరాక్షసుడి నుండి విద్యను గ్రహించి అసమాన పాండిత్యం సంపాదించాడు. అప్పుడు రాక్షసుడు, చంద్రవర్ణ, నాకు తెలిసిన అన్ని విద్యలు నీకు బోధించి నిన్ను గొప్ప పండితుణ్ణి చేశాను. నేను నీకు చెప్పిన 6 నెలల గడువు కూడా పూర్తయింది. నా వల్ల నీకు శాప విముక్తి లభించింది. నేనీ రూపం విడిచి దివ్యదేహంతో స్వర్గానికి వెళ్తాను. నువ్వు నీ ఊరు వెళ్లి వివాహం చేసుకుని సంతానాన్ని, ఐశ్వర్యాన్ని పొందు అని దీవించాడు రాక్షసుడు. చంద్రవర్ణుడు ఎంతో భక్తితో గురువుగారికి ప్రదక్షిణాలు చేస్తున్న సమయంలో ఆకాశంలో ఒక విమానం దిగింది. వెంటనే రాక్షసుడు తన రూపం విడిచి అందమైన యువకుడి రూపం ధరించాడు. వెంటనే ఆ యువకుడు విమానంలోకి చేరుకోగానే విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది. తరువాత చంద్రవర్ణుడు తన ఊరు వెళ్లటానికి ప్రయాణమయ్యాడు. అప్పటిదాకా గురువుగారిచ్చిన ఔషధి వల్ల తనకు ఆకలి, నిద్ర తెలియలేదు. ఔషధి మహిమ లేకపోవడం వల్ల తనకు మామూలు మానవుడిగానే ఆకలి వేయడం ప్రారంభించింది. విపరీతంగా నిద్ర కూడా రావడం ప్రారంభించింది. ఎలాగైనా గ్రామం చేరాలని చంద్రవర్ణుడు రాక్షసుడు రాసిచ్చిన రావి ఆకులను మొత్తం మూటకట్టుకుని గ్రామం వైపు నడవటం మొదలుపెట్టాడు. ఎక్కడా ఆగకుండా దారిలో దొరికిన అడవి పండ్లను తింటూ దాహం తీర్చుకుంటూ సాయంత్రానికి ఒక గ్రామం చేరాడు. అక్కడికి చేరగానే చంద్రవర్ణుడికి ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. ఒక వీధిలోకి వెళ్లాడు. అక్కడ ఒక అందమైన భవనం కనిపించగా అందులోకి వెళ్లి ఎవరైనా ఉన్నారా అని పిలిచాడు. ఎవరూ పలకలేదు. లోపల అందమైన అరుగులు కనిపించాయి. వెంటనే ఆలోచించకుండా ఆకుల మూటను తలకింద పెట్టుకుని ఒళ్ళు తెలియకుండా నిద్రలోకి జారుకున్నాడు. ఆ భవనం ఆ నగరంలో ప్రసిద్ధి చెందిన ధనికురాలైన ఒక వేశ్య భవనం. ఆమెకు అలంకారవతి అనే కూతురుంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. సౌందర్యానికి తోడు సుగుణాలు కూడా ఆమెలో ఉన్నాయి. వేశ్యజాతిలో పుట్టినా ఆమెకి పడుపు వృత్తి నీచంగా తోచి తల్లి బలవంత పెట్టినా ఆ వృత్తిలోకి ప్రవేశింపక తనకి తగిన పురుషుడు దొరికితే వివాహం చేసుకుని గృహిణిగా జీవించాలని కోరుకుంది. చక్కగా విద్యలు అభ్యసించి పాండిత్యం సంపాదించుకుంది. తన ఉద్దేశానికి కుమార్తె వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా ఆమె అభిప్రాయాన్ని మన్నించి ఆమె వివాహం చేయటానికి తగిన వరుడి కోసం ఎదురుచూస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయానికి చంద్రవర్ణుడు వారింటిలోనికి ప్రవేశించాడు. చంద్రవర్ణుడు ఇంటిలోకి రావటం అలంకారవతి కాని, పరిచారికలు కాని చూడలేదు. అతను నిద్రపోయిన కొంతసేపటికి వారు ఇంటిలోంచి బయటకు వచ్చి ఇంటి అరుగున పడుకుని ఉన్న చంద్రవర్ణుణ్ణి చూసి, ఎంత అందంగా ఉన్నాడు, చూడటానికి ఈ ఊరికి కొత్తవాడులా ఉన్నాడు, అయినా లోపలికి వచ్చి ఎలా నిద్రపోతున్నాడు అనుకుంది. ఇతను చూడటానికి చాలా అందంగా ఉన్నాడు,
నా మీద దయతో దేవుడే ఇతన్నిక్కడికి పంపాడు అనుకుంది. ఇతన్ని లేపి ఇతని వృత్తాంతం తెలుసుకోవాలని అతన్ని నిద్రలేపింది. గట్టిగా లేపినా అతను లేవలేదు. ఇదేం మాయా, ఇలా నిద్రపోయేవారు కూడా ఉంటారా? ఇంతకీ ఇతనిలో ప్రాణం ఉందా లేదా? ప్రాణం ఉంటే ఎందుకు నిద్రలేవడం లేదు? ఇప్పుడేం చెయ్యాలి అని తల్లిని కూడా పిలిచి లేపటానికి ప్రయత్నించింది. ఎంత లేపినా లేవలేదు. వెంటనే వైద్యుడికి కబురు చేసింది. చెలిక్కత్తెల సహాయంతో ఇంట్లోని మంచం మీదకు చేర్చింది. ఇంతలో వైద్యుడు వచ్చి ఇతన్ని పరీక్షించి ఇతని నాడి చాలా నీరసంగా కొట్టుకుంటోంది. అయినా ప్రాణానికి వచ్చిన భయం లేదు. ఇతను చాలా రోజుల నుంచి ఆహారం, సరైన నిద్ర లేక ఇలా ఉన్నది అనిపిస్తోంది. మీరు ఇప్పుడే అన్నాన్ని మెత్తగా నూరి నెయ్యి కలిపి శరీరానికి బాగా మర్దనా చెయ్యండి. ఇలా చెయ్యడం వల్ల రోమకూపాల నుంచి అన్నరసం లోపలికి వెళ్లి ఇతని అవయవాలకు పటుత్వం వస్తుంది. అప్పుడు నిద్ర నుంచి లేస్తాడు అని చెప్పాడు. ఎలాగైనా అతనికి తెలివి తెప్పించాలని అలంకారావతి దగ్గరుండి పరిచారికల చేత అతనికి పరిచర్యలు చేయించింది. 10 రోజులు అలా అన్నం, నెయ్యితో శరీరానికి రుద్దేసరికి 11వ రోజు అతను అటూ ఇటూ పొర్లి మెల్లగా కళ్ళు తెరచి చూశాడు. తాను అక్కడికి వచ్చి పడుకోవడం గురుకొచ్చింది. తనకి సేవలు చేస్తున్న సుందరుని చూసి స్వర్గం నుంచి దిగివచ్చిన రతీదేవి అనుకున్నాడు. ఈమె తనకు ఎందుకిలా సేవలు చేస్తోందో ఏదో కారణం ఉండి ఉంటుంది. అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు. సుందరి, నువ్వెవరివి? ఈ ఇల్లు నీదేనా? నువ్వు చేస్తున్న సేవలకు చాలా సంతోషిస్తున్నాను. దేవుడు నీకు శుభం కలిగించాలి అని కోరుకుంటున్నాను. నేను చాలా బడలికతో వీధిన వస్తూ మీ ఇల్లు కరబడటంతో మీ అనుమతి లేకుండానే లోపలికి వచ్చాను. కొంచెంసేపు విశ్రమించి వెడదామని మీ ఇంట్లోకి వచ్చాను. నిద్ర పట్టేసింది. ఎంతకాలం పడుకున్నానో తెలియదు. మిమ్మల్ని అడక్కుండా లోపలికి వచ్చిన నా నేరాన్ని క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. నువ్వు నాకు సేవలెందుకు చేస్తున్నావో చెప్పు అన్నాడు చంద్రవర్ణుడు. అలంకారవతి చిరునవ్వుతో ఓరచూపు చూస్తూ, నా వృత్తాంతం గొప్పదేమీ కాదు, అది తర్వాత చెప్తాను. కాని ముందుగా నువ్వెవరివి, మీ ఊరేదో, ఇక్కడికి రావటానికి, ఇలా గాఢ నిద్రపోవడానికి కారణమేమిటో, మీ వృత్తాంతమేమిటో తెలుసుకునేందుకు ఎంతో ఆరాటపడుతున్నాను అంది. ఆ మాటలకు చంద్రవర్ణుడు తన వృత్తాంతం అంతా చెప్పాడు. అప్పుడు అలంకారవతి, బ్రాహ్మణోత్తమా, నిన్ను చూడగానే నా మనసు నీయందు లగ్నమైంది. నా మనసు, నా మాట అన్నీ నీకర్పించుకొని నువ్వే నా భర్తవని నిర్ణయించుకున్నాను అంది. నిన్ను మేల్కొపి నీ అభిలాష తెలుసుకుందామను నేను చాలా కష్టపడ్డాను. దేవుడి దయవల్ల నాలో కళంకమేమీ లేదు. నువ్వూ నేను అవివాహితులమే. నేను వేశ్యకి జన్మించిన భగవంతుడి సాక్ష్యంగా ఈ క్షణం నాలో కళంకమేమీ లేదు. ఒక ఉత్తమమైన మనిషికి ఇల్లాలైని సుఖపడాలనే నా కోరిక, నా పూర్వపుణ్యం వల్ల ఉత్తమ కులజుడివైన నువ్వు నా పతివయ్యావు. నేను నిన్ను మానసికంగా వరించి భార్యనయ్యాను. 10 మందికీ తెలిసేలా నన్ను పెళ్లాడి నాతో సుఖపడు అని ఆమె ప్రార్థించింది. ఆ మాటలు విన్న చంద్రవర్ణుడు, హరిహరి, ఇదేం కోరిక? నేను బ్రాహ్మణుణ్ణి, నువ్వు వేశ్యవి. నేను నిన్నెలా పెళ్లాడగలను? నువ్వు వేళకోలమాడుతున్నావో నిజమే చెప్తున్నావో నాకు తెలియదు. కాని ఈ మాటలు ఎవరైనా వింటే నవ్వుతారు. నిన్ను వివాహం చేసుకుందుకు నేనెలా ఒప్పుకుంటాను? నీ ఉద్దేశం నిజంగానే అదే అయితే ఆ ఆలోచన వెంటనే వదులుకో. నీకు తగినవాణ్ణి వరించి పెళ్లాడు. బ్రాహ్మణుణ్ణి భర్తగా కోరడం నీకు తగదు. చిన్నదానివి కాబట్టి తెలియకలా అన్నావు అన్నాడు. నువ్వు నాకు ఉపకారం చేశావు కనుక నీ మేలు కోరి ఒక మాట చెప్తాను. పెళ్లి చేసుకోవాలనుకుంటే మంచివాణ్ణి చూసి పెళ్లాడి సుఖపడు. నేను నా ఊరు వెళ్ళిపోతాను అని రావి ఆకుల మూట పట్టుకుని బయలుదేరబోయాడు. వెంటనే అలంకారవతి అతని తోవకడ్డంగా నిలబడి, నన్ను వదిలి ఎక్కడికి పోతున్నావు? నన్ను వదిలి క్షణమైనా ఉండలేను. నిన్నే భర్తగా భావించిన దాన్ని నువ్వు నన్ను విడిచి వెళితే నా గతేం కావాలి? ఎలా బ్రతకాలి? జాతిభేదం ఉండడం వల్ల పెళ్లాడకూడదన్నావు. ధర్మవిరుద్ధమని, పాపమని అన్నావు. కాని మానసికంగా అర్పించుకొని తనకు తానే శరీరం అపచెయ్యే యువతి కోరికను కాదనవచ్చునా? అది ధర్మమైనా? పూర్వం ఎంతమంది ఋషులు శూద్రకాంతలతో సుఖాలనుభవించలేదు? ఇది తెలియనిదా? నన్ను నిరాకరింపకు. నేను నిన్ను వదలలేను. సద్బ్రాహ్మణుడివైన నీకు దీనివల్ల పాపం రాదు. లేనిపోని సాకులు చెప్పకండి అని అడ్డు వెళ్ళింది. చంద్రవర్ణుడు ఆమె మాటలు వినక, ఇదేం కర్మ, కూడని పనికి నన్ను బాధిస్తావేం? నీ కోరిక తీరేది జరిగేది కాదు, నన్ను పోనీయి అని తప్పించుకోవడానికి పక్కకు జరిగాడు. కాని ఆమె చంద్రవర్ణుణ్ణి పోనీయక, వెళ్ళిపోతావేం? నీతిమంతుల లక్షణమేనా ఇది? మనోవాక్కాయములా నేను నీ భార్యని, నువ్వు నా భర్తవి. మాంగళ్యం లేనంత మాత్రాన మనం భార్యభర్తలం కాపోతామా? నేను నిన్ను వదలను.
మనిద్దరము రాజసభకి వెళ్ళి రాజుతో చెప్పి ఆయన ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తాడో అలా చేద్దాం అంటూ ఆమెను చంద్రవర్ణుణ్ణి రాజసభ వైపు లాగసాగింది. నడివీధిలో పెనుగులాడితే నలుగురు నవ్వుతారనే సిగ్గుతో రాజసభకు వెళ్ళాక అక్కడ్నుంచి తప్పించుకోవచ్చునని వేశ్య కోరిక సమంజసం కాను కనుక, ఆ వేశ్య ఉద్దేశం అక్రమం కనుక ఆమె కోరినట్లు చెయ్యమని రాజు తననాజ్ఞాపించడని అనుకుంటూ ఆమె వెంట రాజసభకు వెళ్ళాడు. రాజసభలో అలంకారవతి రాజుకి వందనం చేసింది. చంద్రవర్ణుడు ఆ రాజ్యానికి రాజైన మహేంద్రవర్మని ఆశీర్వదించాడు. రాజు తేజశ్శాలి అయిన చంద్రవర్ణుని చూసి ఆశ్చర్యపోయాడు. అతని సౌందర్యానికి తేజస్సుకి ఆశ్చర్యపోతూ అతన్ని కూర్చోమని, వేశ్యపుత్రిని చూసి, "నువ్వెవరివి? నీది ఊరేనా? నువ్వితన్నిక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు?" అని అడిగాడు. దానికి అలంకారవతి, "ప్రభూ, నేనీ పట్నంలో నివసించే వేశ్యతనయని. నా పేరు అలంకారవతి. నేనొక వ్రతం పూని పడుపు వృత్తిని వదిలి కాలక్షేపం చేస్తున్నాను. అందుకని నేను మీ కంటపడలేదు. బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, తనని మామూలు మనిషిని చేయటానికి తను పడిన పాట్లు, తను అతనికి అభిప్రాయం తెలియజేయడం, చంద్రవర్ణుడు నిరాకరించడం, అతన్నిక్కడికి తీసుకురావడం మొత్తం వివరంగా చెప్పి, దేవా, నా మనసు ఇతని నుండి మరలి రావడం లేదు. నేను అతనికి ఆత్మార్పణ చేసుకున్నాను. ఇతను నన్ను పెళ్లాడేటట్లు ఆజ్ఞాపించి పుణ్యం కట్టుకోండి అని దీనంగా వేడుకుంది. ఆ సుగుణరాశిని చూసి రాజు ఆశ్చర్యపోయాడు. బ్రాహ్మణుడు ఒక శూద్ర స్త్రీని పెళ్లాడడం దోషం కదా అని ఆలోచించాడు. ధర్మశాస్త్రం తెలిసిన బ్రాహ్మణుల అభిప్రాయం తెలుసుకోకుండా ఏమీ చెప్పకూడదనుకున్నాడు. చంద్రవర్ణుడు తన వృత్తాంతమంతా రాజుగారికి చెప్పాడు. "నేను బ్రాహ్మణుణ్ణి. ఈమె వేశ్యకులంలో పుట్టింది. ఈమెను నేనెలా పెళ్లాడగలను? ఎన్ని విధాలా చెప్పినా వినక, పట్టువదలక నన్ను మీ వద్దకు తీసుకొచ్చింది. ఇక్కడ చాలామంది ధర్మశాస్త్రవేత్తలున్నారు. ఇది నా విషయం కాబట్టి తెలిసినా నేనేమీ చెప్పకూడదు. బ్రాహ్మణులతో విచారించి తీర్పు చెప్పమని కోరాడు. రాజు పండితులందరినీ ధర్మసందేహం తీర్చమని కోరగా వారు ఆలోచనలో పడ్డారు. అప్పుడు రాజుగారు, పండితులు ఈ బ్రాహ్మణుడా అలంకారవతిని వివాహం చేసుకోవడం తగదని చెప్పారో, తన కూతురు చిత్రరేఖ చక్కదనాల బొమ్మ కనుక ఇతనికి తగినది, ఇతనికి ఇచ్చి వివాహం చేస్తాను అనుకున్నాడు మనసులో. గుణశర్మ అనే రాజపురోహితుడు నా కుమార్తె చంద్రవర్ణునికి ఇవ్వాలి, ఇతనిని తన అల్లుణ్ణి చేసుకోవాలి అనుకున్నాడు మనసులో. ఎవరికి వారు వాళ్ళు ముగ్గురు పండితులు ఏం చెప్తారో అని చూడసాగారు. అప్పుడు పండితులు, రాజా, బ్రాహ్మణుడు 4 జాతుల వారిని వివాహం చేసుకోవచ్చునని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అయితే అలా చేసేటప్పుడు 4 కులాల వారిని ఒక్క ముహూర్తంలోనే వివాహం చేసుకోవాలి. వేరువేరు కాలంలో చేసుకుంటే పాపం వస్తుంది. వారిని కులభ్రష్టుడిగా చూస్తారు. ధర్మం ఇలా ఉంది కనుక అలంకారవతి కోరిక నెరవేరుతుందని మేము చెప్పలేము అన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యకన్యకలున్నప్పుడే వారితో పాటు వేశ్యకన్య కూడా అతన్ని వివాహం చేసుకొనవచ్చు. అంతే తప్ప తాను ఒక్కతే ఈ వివాహానికి అనర్హాలురాలు అని చెప్పారు పండితులు. ఆ మాటలు విన్న అలంకారవతి దుఃఖిస్తూ చంద్రవర్ణుణ్ణి పెళ్లాడకపోతే దేహత్యాగం చేయటానికి నిశ్చయించుకుంది. ఆమె అలా విచారిస్తుంటే పురోహితుడు, రాజు, వైశ్యుడు తమ తమ కుమార్తెలను చంద్రవర్ణునికే ఇవ్వాలని నిశ్చయించుకున్నామని చెప్పారు. అది విని సభలోని వారు అలంకారవతి చాలా అదృష్టవంతురాలని పొగిడి తాము చెప్పినట్లు చెయ్యాలని చంద్రవర్ణుణ్ణి ఒప్పించారు. రాజాజ్ఞ ప్రకారం అప్పుడే ముహూర్తం నిశ్చయించబడింది. వివాహ ఏర్పాట్లన్నీ వెంటనే ప్రారంభించారు. లగ్నంనాడు వివాహ వేదిక మీద 4 కన్యల్ని వరునితో కూర్చోపెట్టి 4రికి వరుసగా మంగళసూత్రాలు కట్టించారు. విందులు, వేడుకలు ఘనంగా చేసి వివాహ కార్యక్రమం పూర్తి చేశారు. అప్పుడు మహేంద్రవర్మ అల్లుడితో, నీకిచ్చిన చిత్రలేఖ తప్ప నాకు వేరే సంతానం లేదు. ఇంక నా రాజ్యమంతటికీ నువ్వే నాథుడివి. నేను రాజ్యభారం నీ మీద మోపే వరకు ఇక్కడే ఉండి రాజ్యం తీసుకొని ప్రజాపాలన చెయ్యి అన్నాడు రాజుగారు. వెంటనే ఒక దివ్యమైన భవనాన్ని నిర్మించి 4 భార్యలతోనూ ఉండేట్లు నివసించేట్లు చేశారు. పురోహితుడికి, వైశ్యుడికి కూడా వేరే సంతానం లేకపోవడంతో తమ ఆస్తంతటికీ చంద్రవర్ణున్నే అధిపతి చేశారు. అలాగ చక్కని 4 భార్యలతోనూ ఐశ్వర్యంతోనూ చంద్రవర్ణుడు ఆ ఊరిలోనే కాలం గడపసాగాడు. కొంతకాలం తర్వాత మహేంద్రవర్మ శరీరం వదిలి పరమపదమయ్యాడు. చంద్రవర్ణుడు బ్రాహ్మణుడైనా ఎంతో నేర్పుతో ప్రజల రక్షణ చూస్తూ ధర్మంగా పరిపాలిస్తూ కీర్తి ప్రతిష్టలు పొందాడు. ఆయన 4 భార్యలందు 4 పుత్రులు జన్మించారు. బ్రాహ్మణి స్త్రీకి కలిగిన వానికి వరరుచి అని, రాజపుత్రికి పుట్టినవానికి విక్రమార్కుడని, వైశ్యకాంతకు పుట్టినవానికి భట్టి అని, వేశ్యకాంతకు పుట్టినవానికి భర్తృహరి అని పేర్లు పెట్టి వారిని ఎంతో గారభంగా పెంచసాగాడు. వాళ్లకి 5 ఏళ్లు రాగానే అక్షరాభ్యాసం చేయించి గురువుల దగ్గర చదివించసాగాడు. 7 ఏళ్లు నిండిన తర్వాత వారికి ఉపనయనం చేయించి తనకు తెలిసిన విద్యవన్నీ నేర్పి వారిని పండితులుగా చేశాడు.
వాళ్ళు ఒకరిని మించి ఒకరుగా తయారు చేశారు. వాళ్ల నలుగురికి కూడా వివాహాలు జరిపించాడు. ఆ పుత్రులు తల్లిదండ్రుల మాట జవదాటకుండా ఉండేవారు. కొన్నాళ్లు గడిచిన తర్వాత చంద్రవర్ణుడు వ్యాధితో మంచం పడ్డాడు. ఎన్ని వైద్య చికిత్సలు చేయించినా ప్రయోజనం లేకపోయినా అతనింక జీవించడని నిర్ణయించుకుని కొడుకులు అతనికి సేవలు చేయసాగారు. అలాంటి సమయంలో ఒకనాడు చంద్రవర్ణుడు భర్తృహరి ముఖం చూసి దుఃఖించాడు. అది చూసి మిగిలిన ముగ్గురు, ఇదేమిటి, మన తండ్రికి మన నలుగురమూ సమానమే కదా, భర్తృహరిని చూసే ఆయన ఎందుకు విచారిస్తున్నారు అనుకున్నారు. చంద్రవర్ణుడు వాళ్ల ఆలోచనలు గ్రహించి వారిని దగ్గరకు పిలిచి, కుమారులారా, మీరు నలుగురూ నాకు సమానమే. అయినా భర్తృహరిని చూసి నేను దుఃఖించడానికి కారణం నాకు అతని మీద ఎక్కువ అనురాగం అనుకున్నారు. నా ప్రవర్తనకు కారణమేంటంటే మీకు ముగ్గురికీ కలిగే సంతానం వల్ల ఉదకదానం చేస్తే అది నాకు చెందుతుంది. శూద్రకాంతకు పుట్టే కొడుకు వల్ల నాకు తిలోదకం అందదు కదా అని విచారించాను. అంతే తప్ప మరేమీ కాదు. భేదాభిప్రాయాలు మానండి. నా తర్వాత కూడా మీరు నేను చెప్పినట్లే చేస్తానని ప్రమాణం చెయ్యండి అన్నాడు చంద్రవర్ణుడు. వారు నలుగురు ప్రమాణం చేసిన తర్వాత, కుమారులారా, మీ తల్లులను నేను పెళ్లాడడానికి భర్తృహరి తల్లే కారణం. ఆవిడే నన్ను మొదట వరించింది. న్యాయంగా అలంకారవతి నాకు పెద్ద భార్య అవ్వాల్సింది. కాని ధర్మశాస్త్రం పాటించవలసి వచ్చినందున చివరి భార్య అయింది. అయినా నేను నా మనసులో అలంకారవతిని పెద్ద భార్యగానే భావించాను. ఆవిడ కొడుకు చిన్నవాడైనా మీలో పెద్దవాడిగానే తలచాలి. ఇలా 2 విధాలా అతను లూటుపడి ఉన్నందున అతన్ని సంతోషపెట్టడానికి నా రాజ్యాన్ని అతనికిచ్చి పట్టాభిషేకం చెయ్యాలని అనుకుంటున్నాను అన్నాడు. ఇందుకు మీరు అసూయ చెందకుండా నిర్మలమైన మనసుతో ఉండాలి. దీన్ని మీరు అంగీకరిస్తే నా ఆత్మకి శాంతి కలుగుతుంది. నా మాటలకు మీరేమంటారో చెప్పండి అన్నాడు. వరరుచి, భట్టి, విక్రమార్కుడు తండ్రి మాటలు విని, తండ్రి, నీ పాదాల సాక్ష్యంగా నీ ఆజ్ఞననుసరించి భర్తృహరికే సహాయకులుగా ఉంటాము. అతనికి పట్టాభిషేకం చేయడం మా అందరికీ సంతోషమే. ఇందుకోసం మీరేమీ చింతపడనక్కర్లేదు అన్నారు. చంద్రవర్ణుడు ఎంతో సంతోషించాడు. అప్పుడు భర్తృహరి అతనికి నమస్కరించి, నాన్నగారు, నాకు కలిగే సంతానం వలన విడవబడే ఉదకదానాలు మీకు చెందవన్నారు కనుక నేను సంతతినే కనను. నేను నా అన్నలు ఒకే మనస్సుతో ఉంటాం అన్నాడు. చంద్రవర్ణుడు మంచి ముహూర్తం చూసి భర్తృహరికి పట్టాభిషేకం చేయించి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యభారం అప్పగించి శరీరం వదిలేశాడు. కుమారులు నలుగురు ఉత్తరక్రియలు జరిపించారు. భర్తృహరి అన్నల సహాయంతో రాజ్యపాలన చేయసాగాడు. ఈ ప్రశ్నకు జవాబును కామెంట్లలో చెప్పండి. చంద్రవర్ణుడి కుమారులు నలుగురు పేర్లేమిటి? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మార్వలస్ ఎపిక్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.